క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈ మాటలు పేతురు గారు తన సంఘానికి రాస్తున్న వర్తనములో తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు కదా, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరు అంటే అన్యజనుల మధ్యలో మనం రక్షింపబడినప్పుడు, మనం రక్షింపబడక ముందు మనం కొన్ని విషయాల్లో దుర్మార్గులుగా దూషించే వారంగా వేరే విధంగా ప్రవర్తించే వారంగా కఠినాత్ములుగా ఉంటూ ఉంటాం అన్నమాట. అలాంటి వాటి విషయంలో మారు మనసు మీరు పొందిన తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత ఏ విషయంలో అయితే మొదట నీలో చూశారో, లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, ఆ విషయాల్లో నీలో మళ్ళీ వాళ్ళొక మార్పును చూడాలి. అన్యజనులు అందరూ కూడా నీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని తీసింతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి, అంటే మనం దేవుని ఎరగక ముందు ఏదైతే మనకు విరోధంగా మనం చేసే వాళ్ళమో, అందరికి విరోధంగా మాట్లాడే వాళ్ళమో, మన మాటల్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో ఏదైతే తేడా ఉందో అది రక్షింపబడిన తర్వాత దేవుని సత్క్రియలుగా మారిపోవాలన్నమాట. దేవుని వాక్యానుసారంగా మారిపోవాలి. మాటలోను, ఆలోచనలోను, మన చూపుల్లోనూ అన్నింటిలో ఒక మార్పు అనేది కనబడాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంతేకాకుండా వాటిని బట్టి, అంటే మనలో కనబడే ఆ యొక్క సత్క్రియలను బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలి. అంటే దేవుణ్ణి ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట. యేసుప్రభువు వారు చెప్తారు కదా, మీ సత్క్రియలు చూసి పరముందున్న మీ దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటున్నారు. అంటే సత్క్రియలు ఇక్కడ ఎలా ఉన్నాయి అని అంటే వెలుగుగా ఉన్నాయన్నమాట. యేసుప్రభువు వారు సత్క్రియలని వెలుగుగా చెప్తున్నారు ఇక్కడ. అందుకే పేతురు గారు అంటున్నారు కదా, వారి మధ్యన మంచి ప్రవర్తన, అంటే మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆజ్ఞాపించట్లేదంట, బతిమాలుకుంటున్నారట. చూడండి, ఒక దైవజనుడు అపోస్తులను పేతురు గారు తన సంఘానికి చెప్తున్నారు కదా, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అన్యజనుల మధ్య నుండి మీరు రక్షింపబడ్డారు. అన్యజనుల మధ్యలో మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండాలి. పూర్వం ఎలా ఉన్నారో మళ్ళీ మీరు అలాగే ఉండకుండా ఒక మార్పు మీలో కనబడాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగ ఉండమని బతిమాలుకుంటున్నాను. అలా మనం ఉండడం వల్ల దర్శన దినమందు దేవునికి మహిమ వస్తుంది అని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా, మనము కూడా మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న వారి మధ్యలో గతముకి ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవడానికి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక మార్పు అనేది వాళ్ళు మనలో చూడాలి, మన ప్రవర్తనలో చూడాలి, మన యొక్క మాటల్లో చూడాలి, మన చూపుల్లో చూడాలి అని దేవుడు కోరుకుంటున్నామట. అటువంటి మంచి ప్రవర్తన గలవారమై దేవునికి మహిమకరముగా జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.